నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 4 టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి ప్లే ఆఫ్స్ కోసం. అయితే ఈ టీమ్స్ బలాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఏ టీం ఫైనల్ వరకు వెళ్ళబోతున్నాయి, అలాగే కప్పు కొట్టే అవకాశం ఏ టీంకి ఉంటుంది, ఈ అంశంపై మనతో మాట్లాడడానికి విష్ణు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో చూసా మనం 4 టీంలు కూడా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయాయి. సో ఏ టీంకి ఎట్లా ఉండబోతుంది ఇక ప్లే ఆఫ్స్లో? యాక్చువల్గా ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. 4 టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి. 4 టీంలు క్వాలిఫై అయినా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండే 2 టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అసలు లెక్క ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ప్రతి టీం కూడా మ్యాచెస్ ఉన్నాయి. సో మిగతా టీమ్స్లో మ్యాచెస్ గెలిచేదాన్ని బట్టి ఛాన్స్ ఉంటుంది. సో టాప్ 2లో వెళ్ళే టీంకే గెలిచేదానికి ఐపీఎల్ ట్రోఫీ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. 3-4లో వెళ్ళే టీంకి ట్రోఫీ కొట్టడం చాలా కష్టం. 4 టీమ్స్ కూడా క్వాలిఫై అయిపోయాం అనుకుంటే మటుకు లెక్క సరిపోదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే టాప్ 2 ఉన్న టీం ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది బెటర్ ఉంటుంది. ఓన్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటే 2016లో 3-4 ప్లేస్లో వెళ్ళి ట్రోఫీ కొట్టింది. కాబట్టి ఇక్కడ ముంబై ఇండియన్స్కి ఒకటి కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా కూడా మిగతా టీమ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో మిగతా పంజాబ్, బెంగళూరు, గుజరాత్ ఈ 3 టీమ్స్ కానీ ఎక్కువ మెజారిటీ ఏ మ్యాచెస్ అయితే గెలుస్తారో వాళ్ళకి టాప్ 2లో ఉంటాయి. సో ఇక మనం ఒక్కొక్క టీంని అయితే ఒక్కసారి చూద్దాం. గుజరాత్ విషయానికి వచ్చేస్తే వాళ్ళకి టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళ బలమే టాప్ 3. సుదర్శన్, గిల్లు, బట్లర్. కానీ బట్లర్ క్వాలిఫైర్స్ నుంచి అవైలబుల్ ఉన్నాడు, ప్లే ఆఫ్స్కి అవైలబుల్ ఉన్నాడు. ఆ ప్లేస్లో కుషాల్ మెండిస్ వస్తున్నాడు. తను ఎలా ఆడతాడు అనేది చాలా కీలకంగా పోతుంది. అందులో ఇప్పుడు వరకు వాళ్ళ బ్యాటింగ్ ఎక్స్పోజ్ అవ్వలేదు. 4-5 ఇంకా బ్యాట్స్మెన్ తెవాటియా వీళ్ళందరూ తక్కువ ఛాన్స్లే వచ్చాయి. ఎందుకంటే అంత బాగా ఆడారు టాప్ 3. రేపు కానీ ప్లే ఆఫ్స్లో కానీ వీళ్ళు టాప్ 3 కానీ హ్యాండ్ ఇస్తే వీళ్ళ కష్టాలు. అలాగే రబాడా కూడా రిటర్న్ చేసినా కూడా రబాడా కూడా అంతగా గట్టిగా బౌలింగ్ చేయలేదు. సో రబాడా కూడా అవైలబుల్ ఉండడు డబ్ల్యూటీసీ దృష్ట్యా. కాబట్టి గుజరాత్కి అయితే కొంచెం కష్టాలే ఉంటాయి. బట్ వాళ్ళ టీం పరంగా ఫామ్ ఉంది కాబట్టి అది క్యారీ చేస్తారు. మనం గుజరాత్ పరంగా చూడాలి. ఇక రెండో టీం పంజాబ్ కింగ్స్. సో పంజాబ్ అయితే ఆల్ ఓవర్ మొత్తం బాగుంది. వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ బాగుంది. కెప్టెన్గా అయ్యర్ సక్సెస్ అయ్యాడు. అలాగే మెంటర్గా పాంటింగ్ సక్సెస్ అయ్యాడు. సో వాళ్ళైతే కొత్త పంజాబ్ కింగ్స్ లాగా ఉన్నారు. సో వీళ్ళకైతే పెద్ద నెగిటివ్స్ కనిపించట్లేదు, కానీ వీళ్ళు ఎక్కువ ఓవర్ అగ్రెషన్ క్రికెట్ ఆడుతున్నారు. సో అదే వీళ్ళకి ఛాన్స్ అవ్వచ్చు. ఏంటంటే ప్లే ఆఫ్స్లో ఖచ్చితంగా ఒక మ్యాచ్ ఓడిపోతే ఖచ్చితంగా కష్టం అవుతుంది. రెండో మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. కాదు ఎలిమినేటర్ ఆడితే కష్టం అవుతుంది. సో ఇది వీళ్ళ పరిస్థితి. ఇక ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే హేజల్వుడ్ కానీ, షెఫర్డ్ కానీ, బెత్తెల్ కానీ, సాల్ట్ కానీ వీళ్ళందరూ అవైలబుల్లో ఉంటున్నారు. క్వాలిఫైర్స్కి ఫైనల్కి కూడా వీళ్ళు వెళ్తే కూడా అవైలబుల్ ఉంటున్నారు. ఇది ఆర్సీబీకి ప్లస్ పాయింట్. ఇంకొకటి వచ్చేసి ముంబై ఇండియన్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుని అంత బెటర్. ఎందుకంటే వీళ్ళు ఎలిమినేటర్ ఆడితే వీళ్ళకి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ వీళ్ళు కానీ ఫస్ట్ 2 ప్లేస్లో కానీ క్వాలిఫై అయితే వీళ్ళని ఖచ్చితంగా మనం ఫైనల్లో చూస్తాం. సో కప్పు కొడతారా లేదనేది మనం పక్కన పెడితే వీళ్ళని ఖచ్చితంగా ఫైనల్లో చూస్తాం. ముంబై ఇండియన్స్ అంత రెప్యుటేషన్ ఉన్న టీం. కాకపోతే ఇక్కడ వీళ్ళకి పెద్ద మైనస్ ఏంటంటే విల్ జాక్స్ వెళ్ళిపోతున్నాడు, అలాగే రికల్టన్ వెళ్ళిపోతున్నాడు. సో వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే బేర్ స్టోని అలాగే అసలంకని శ్రీలంక కెప్టెన్ అయితే తీసుకున్నారు. బేర్ స్టో ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు రికల్టన్, ఎందుకంటే వికెట్ కీపర్ కావాలి కాబట్టి. అలాగే ఓపెనింగ్లో కూడా బేర్ స్టో వస్తాడు. బేర్ స్టో ఇప్పుడున్న ఫామ్ అయితే వర్స్ట్ ఫామ్ బేర్ స్టోది. బట్ ఐపీఎల్కి ఫామ్కి సంబంధం ఉండదు. సో ఐపీఎల్లో ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉంటారు. ఒకరిద్దరు బౌలర్స్ టార్గెట్ చేసిన సరిపోతుంది కాబట్టి బేర్ స్టో ఇన్నింగ్స్ కీలకం అవుతుంది. అలాగే విల్ జాక్స్ ప్లేస్లో అసలంక ఎలా ఆడతాడు అనేది కూడా కీలకం కాబోతుంది. ఆ బౌలింగ్ యూనిట్ అయితే ఆబ్వియస్గా బ్రిలియంట్గా ఉంది ముంబై ఇండియన్స్. సో ఇది ఆ 4 టీమ్స్ గురించి విషయానికి వచ్చేస్తే ఇంకా మనకి కొత్త న్యూస్ ఏంటంటే క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్ ఈ 2 వచ్చేసి ముల్లన్పూర్ అంటే పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్లో ఆడతాయి. ఇక ఫైనల్ అలాగే క్వాలిఫైర్ 2 వచ్చేసి అహ్మదాబాద్లో ఆడతాయి. సో ఈ 2 పిచ్చెస్ బ్యాటింగ్ పిచ్చెస్. యాక్చువల్గా ఇండియాలో అన్ని బ్యాటింగ్ పిచ్చెసే ఉన్నాయి. ముల్లన్పూర్ ఇవన్నీ కొంచెం స్లో వికెట్ ఉంటాయి, బట్ ఈ ఐపీఎల్ దృష్టి అన్ని బ్యాటింగ్ పిచ్చెస్ చేశారు. సో బ్యాటింగ్ పిచ్చెస్ కాబట్టి ఏ టీంకి అయితే బౌలింగ్ యూనిట్ బాగుంటుందో ఆ టీమే గెలుస్తుంది. ఆర్సీబీకి బౌలింగ్ యూనిట్ బాగుంది, గుజరాత్కి బాగుంది, ముంబైకి బాగుంది, పంజాబ్కి బాగుంది. సో ఈ 4 టీమ్స్కి బౌలింగ్ యూనిట్స్ బాగుండడం వల్లే వాళ్ళు కలిసి వచ్చారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి బాగుంటే వాళ్ళు ఇనిషియల్గా స్టార్క్ వేసినప్పుడు వీళ్ళకి బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది. ఎప్పుడైతే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ యూనిట్ ఫెయిల్ అయిందో అక్కడి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతూ వచ్చారు. అక్కడి నుంచి మ్యాచ్ ఓడిపోతూ వచ్చారు. ముంబై ఇండియన్స్ గెలుస్తూ వచ్చి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ బౌలింగ్ యూనిటే. ముఖేష్ కుమార్ కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. నటరాజన్ ట్రై చేశారు, నటరాజన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ముంబైలో జరిగిన మ్యాచ్లో కూడా మనం చూసాం, అక్కడ బౌలింగ్ యూనిట్ మిస్ఫైర్ అయింది. సో బౌలింగ్ యూనిట్ టీమే గెలుస్తుంది కప్ ట్రోఫీ ఖచ్చితంగా. ఇక మనం ఒక్కొక్క టీం ఈ 4 టీం గురించి జస్ట్ ఒక లైట్ బ్రీఫ్గా చూద్దాం. బౌలింగ్ యూనిట్స్ ముంబై ఆబ్వియస్గా 4 ఫ్రంట్ లైన్ బౌలర్స్ అద్భుతంగా ఉన్నారు. శాండర్, బుమ్రా, బోల్ట్, దీపక్ చహర్ పర్ఫెక్ట్ ఉన్నారు. ఆ 5వ బౌలర్ ఒక్కటే కరణ్ శర్మ, కానీ మేబీ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళని ఎవరైనా ట్రై చేస్తారో చూడాలి. సో అదొక్కటే ముంబై ఇండియన్స్కి. కాబట్టి ముంబై ఇండియన్స్ అయితే స్ట్రాంగ్ కంటెంటర్. కాబట్టి వీళ్ళు ఎలిమినేటర్ ఆడితే కూడా కొంచెం కష్టమే. రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి రావాలి వీళ్ళకి. ఎందుకంటే బేర్ స్టో కొత్తగా వస్తున్న ప్లేయర్ ఎలా ఆడతాడో మనకు తెలియదు. కాబట్టి ఇక రోహిత్ శర్మ ఫామ్ అయితే చాలా కీలకంగా పోద్ది. ఏంటంటే ఇంపార్టెన్స్ మ్యాచ్లో రోహిత్ శర్మ చిన్న క్యామ్ ఆడినా కూడా సరిపోతుంది. అలాగే సూర్య కూడా మంచి ఫామ్లోకి రావాల్సిన, తిలక్ కొంచెం స్లోగా ఆడుతున్నాడు, అది కూడా వీళ్ళు కంబ్యాక్ చేసుకోవాలి. ఇక ఆర్సీబీ విషయానికి వచ్చేస్తే ఛాంపియన్ టీమ్ లాగా ఆడింది ఈసారి.
సో వాళ్ళకి ఎప్పుడు కూడా లక్ కలిసి రాదు ఆర్సీబీకి. సో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. గత 6 సంవత్సరాలు 5 సార్లు క్వాలిఫై అయ్యారు వాళ్ళు, కానీ వాళ్ళకి లక్ కలిసి రాదు. కానీ ఈసారి లక్ కానీ వాళ్ళకి కానీ కలిసి వచ్చి, ఎందుకంటే ఈసారి వాళ్ళకి బౌలింగ్ యూనిట్ బాగుంది. బౌలింగ్ యూనిట్ హేజల్వుడ్, భువనేశ్వర్, యశ్దేల్ బాగా వేస్తున్నాడు, సుయేష్ శర్మ బాగా వేస్తున్నాడు, షెఫర్డ్ లాంటి క్యామేజ్ ఇచ్చే బౌలర్, మెయిన్గా కృణాల్ పాండ్యా మిడిల్ ఓవర్స్లో బాగా వేస్తున్నాడు. సో కాబట్టి వీళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది. బట్ వీళ్ళకి కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ప్లస్ అయితే వీళ్ళు కూడా కంటెంటర్సే. కానీ వీళ్ళు ఈ 4 టీంలో ఎలిమినేటర్ ఎవరు ఆడతారు, క్వాలిఫైర్ ఆడతారు అనేది మనం కన్ఫర్మ్ చేశాక మనం ఒక పూర్తి క్లారిటీ ఇచ్చేయచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వీళ్ళకి హర్షదీప్, మార్కో జాన్సన్ అయితే అవైలబుల్ ఉండడు. సో హర్షదీప్కి తోడుగా మార్కో జాన్సన్ అయితే పవర్లో బాగా వేస్తున్నాడు, తను కూడా WTC దృష్ట్యా వెళ్ళిపోతున్నాడు. సో అది కొంచెం మైనస్ అవ్వచ్చు. ఆ ప్లేస్లో ఎవరు వస్తారు? చేహల్ మిడిల్ ఓవర్స్లో బాగా వేస్తున్నాడు, అలాగే విజయ్ కుమార్ వేషకం ట్రై చేస్తారా? వీళ్ళకి కొంచెం కంపేర్ టు అదర్ టీమ్స్ వీళ్ళకి కొంచెం వీక్ ఉంది. బట్ హర్ప్రీత్ బరార్ అయితే స్పిన్ వేస్తున్నా కూడా కొంచెం డెత్ బౌలింగ్ అయితే హర్షదీప్ కాకుండా ఇంకొక బౌలర్ అనేది కొంచెం క్వశ్చన్ ఉంది. సో పంజాబ్ కింగ్స్కి ఈ 4 టీంలో కొంచెం తక్కువ ఛాన్స్ ఉన్నాయి కంపేర్ టు బౌలింగ్ యూనిట్. ఓకే. ఇక గుజరాత్ కూడా కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యారు కదా. ఇదే టాప్ ఆర్డర్లో వికెట్ పడితే బట్లర్ వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, ఇప్పుడు బట్లర్ కూడా మిస్ అవుతున్నాడు. సో ఇక్కడ గుజరాత్, పంజాబ్కి కొంచెం కష్టమైన ఛాన్సులు ఉన్నాయి. ఆర్సీబీ, ముంబైకే మంచి ఛాన్సులు ఉన్నాయి. బట్ ఇక్కడ ఎలిమినేటర్ ఆడతారా, క్వాలిఫైర్ ఆడతారా మీద మనకి అర్థమైపోతుంది. నేనైతే పంజాబ్ వర్సెస్ గుజరాత్ ఫైనలే చూస్తామేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడే ఆ 2 టీమ్స్ వర్స్ట్గా అని చెప్పి ఆ టీమ్సే ఫైనల్ ఎందుకు అంటున్నానంటే, ఆ 2 టీమ్సే టాప్ 2లో వచ్చేదాని ఛాన్సులు నాకు అనిపిస్తుంది. సో అందుకని చెప్తున్నా. ఎందుకంటే టాప్ 2లో ఉన్న టీం ఖచ్చితంగా ఒక మ్యాచ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంబ్యాక్ చేసుకున్నా సరే మేబీ ఆర్సీబీ, ముంబై ఇంటికి వెళ్ళిపోతాయేమో అని నాకు గెస్. అంతే. ఈ 2 టీమ్స్కి అగెనెస్ట్గా కాదు, బౌలింగ్ యూనిట్ పరంగా బాగున్నా. వీళ్ళిద్దరు ఎలిమినేటర్ ఆడితే వీళ్ళకి ఎలిమినేటర్లో ఒక టీం వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ ఎలిమినేటర్ గెలిచిన టీం మళ్ళీ క్వాలిఫైర్ ఆడుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి. సో ఐపీఎల్ మనం ఏది ప్రెడిక్ట్ చేయడం, ఇది జస్ట్ నా గెస్ మాత్రమే. ఈ 2 టీమ్స్ ఆడతాయని, పంజాబ్, గుజరాత్ ఆడతాయని. బట్ మేబీ చెప్పలేం, మేబీ ఆర్సీబీ రావచ్చా, ముంబై రావచ్చా అనేది ఇది ఈ వీడియోకి. అయితే ఏ టీంలో ఎలిమినేటర్ 1, 2 ఆడితే బాగుంటుందంటే మనం కూడా చూడడానికి కూడా కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ముంబై అయితే ఎలిమినేటర్ ఆడడానికి 90% ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ముంబై నెక్స్ట్ మ్యాచ్ గెలిచినా కూడా పంజాబ్ కానీ ఆర్సీబీ కానీ ఒక మ్యాచ్ గెలిచినా కూడా ముంబై ఎలిమినేటర్. సో ముంబై అయితే ఎలిమినేటర్ ఆడుతుంది 100%, దాంట్లో డౌట్ లేదు. ఇక మిగతా 3 టీముల్లో ఒక టీము ఎలిమినేటర్ ఆడుతుంది ముంబైతో పాటు. అది ఏ టీం అనేది మనకు కొంచెం కష్టమే. ఎందుకంటే ఆర్సీబీకి 2 మ్యాచెస్ ఉన్నాయి, బట్ ఆర్సీబీకి రన్ రేట్ బాగుంది. అందులో ఆర్సీబీ పంజాబ్ తర్వాత మ్యాచ్ ఆడితే కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఆర్సీబీ రన్ రేట్ని ప్లాన్ చేసుకుని ఆర్సీబీ కూడా వెళ్ళిపోద్ది. మేబీ పంజాబ్ కానీ గుజరాత్ కానీ ఏమైనా ముంబైతో ఆడతాయేమో అనే ఛాన్స్ ఉంది. మేబీ ఇక్కడ ఆర్సీబీకి ఏంటంటే లక్నోతో అలాగే సన్ రైజర్స్తో ఉన్నాయి మ్యాచ్లు. సో ఆ 2 టీమ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి కూడా టోర్నమెంట్లోంచి. కాబట్టి ఆ టీమ్స్ ఏమన్నా వైల్డ్గా ఆడి ఆర్సీబీ షాక్ ఇస్తే ఆర్సీబీ అని ఎలిమినేటర్లో పడే ఛాన్స్ ఉంది. అది ముంబైకి అయితే ఎలిమినేటర్ ఆడే ఛాన్స్ ఉంది. ఒకవేళ ముంబై కానీ ఆ మ్యాచ్ గెలిచి ఆర్సీబీ, పంజాబ్, గుజరాత్ ఈ 3 టీంలో కానీ ఒక 2 టీంలు కానీ 2 మ్యాచ్లు కానీ ఓడిపోతే ముంబై టాప్ 2లో చూస్తే ఇక వేరే లెవెల్ క్రికెట్ ఉంటుంది. ఖచ్చితంగా క్వాలిఫైర్స్ నుంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు ఉంటాయి పక్కాగా. బట్ అహ్మదాబాద్ గ్రౌండ్ ఫైనల్ అంటే బ్యాటింగ్ పిచ్ కాబట్టి మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కూడా జరగబోతుందని జూన్ 3 కోసం అందరం ఎదురు చూస్తా ఉన్నాం. సో 29, 30 క్వాలిఫైర్ 1 ఎలిమినేటర్ జరుగుతుంది. జూన్ 1 అయితే క్వాలిఫైర్ 2 జరుగుతుంది. జూన్ 3 అయితే ఫైనల్ జరుగుతుంది. అయితే మన టీముల్లో ప్లేయర్స్ కూడా కొంతమంది అవైలబుల్గా ఉండరని విన్నాం. సో ఈ డిసడ్వాంటేజెస్ టీం మీద పడుతుందా? పక్కాగా మనం ఇప్పుడు ఇంత ముందు పాయింట్లో కూడా అదే, ఇక్కడ బట్లర్ వెళ్ళిపోతే ఆ రోల్ ఫిల్ చేయడానికి తను అవతల వచ్చే ప్లేయర్ సూట్ అవుతాడా లేదనేది. ఇక్కడ ముంబైకి బేస్టో వస్తున్నాడు. సో బేస్టో ఫామ్లో లేని బేస్టో ఆడితే ఓకే, ఆడుకుంటే కష్టం అవుతుంది. ఎందుకంటే రికల్టన్ కన్సిస్టెంట్గా ఆడాడు ఈ సీజన్ మొత్తం. రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్లు అద్భుతంగా ఆడాడు, కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. సో అక్కడ రికల్టన్ రోల్ అయితే బాగా ప్లే చేశాడు. కానీ ఇక్కడ రోహిత్ శర్మతో పాటు బేస్టో కూడా ఫ్లాప్ అయితే సూర్య ఇనిషియల్గా పవర్ ప్లేయర్ సూర్య బ్యాటింగ్ వస్తే కష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, విల్ జాక్స్తో ట్రై చేసి సూర్యని పవర్ ప్లే తర్వాత దించి తను లాస్ట్ వరకు ఆడించే ప్రయత్నం చేశారు ముంబైని. అది మిస్ అవ్వచ్చు. ఇక్కడ అదైతే ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ ఇంపాక్ట్ని అధిగమించి కానీ టీమ్స్ ఆడితే నథింగ్ లైక్ ఇట్. బట్ ఆ ఇంపాక్ట్ని తీసుకుంటే మటుకు టోర్నమెంట్ ఆడడం అంతా వేరు, ఫైనల్స్ ఆ క్వాలిఫైర్స్ ఆడడం వేరు. కాబట్టి ఒక మ్యాచ్లో డిసైడ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రెషర్ సిచ్యువేషన్లో ఆడడం అనేది మామూలు విషయం కాదు. సో రోహిత్, కోహ్లీ వీళ్ళందరూ ఉన్నారు. చూద్దాం, ఇదైతే కొంచెం ట్రిక్కీయే. బట్ చెప్పలేం, అవతల వచ్చే ప్లేయర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో 4 టీముల్లో కూడా ఏ టీంకి కప్పు కొట్టే అవకాశం ఉంది? బట్ మనం ఒక టీం చేస్తే ఇంకో టీం తక్కువ చేయలేం. ఇక్కడ ఐ థింక్ ఆర్సీబీ ఆర్ ముంబై ఇండియన్స్. ఓకే. అంటే టీమ్స్ పరంగా ఈ 2 ఉంది. బట్ నా గెస్ వచ్చేసి గుజరాత్, పంజాబ్. ఇక్కడ ట్రిక్కీగా చెప్పట్లేదు నా ఆన్సరు. అంటే ఈ 2 టీమ్స్ వెళ్తాయేమో అని నాకు ఒక గెస్ లాగా, ఎవరు పంజాబ్ అలాగే గుజరాత్. కానీ టీమ్స్ పరంగా చూసి ఈ 2 బాగున్నాయి. బట్ ఈ 2 టీమ్స్ ఏమన్నా ఎలిమినేటర్లో పడి ఇబ్బంది పడతాయేమో అని అనుకుంది. యాక్చువల్గా అంటే 3 ఎలిమినేటర్లో వెళ్ళి ఒక టీం కానీ కప్పు కొడితే ఖచ్చితంగా ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా కిక్ వస్తుంది. 3-4లో వెళ్ళి సన్ రైజర్స్ 2016లో ఆల్మోస్ట్ 9 years అయిపోయింది. ఒక టీం కూడా ఇప్పటి వరకు
వెళ్ళట్లేదు. టాప్ 1-2లో ఉన్న టీమ్సే ఫైనల్కి వెళ్తాయి. ఒకవేళ 3-4లో ఉన్న టీం ఫైనల్కి వెళ్ళినా కూడా ఫైనల్ ఓడిపోతుంది సార్. కానీ ఈ 3-4లో వెళ్ళి కొట్టే టీం ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ, ముంబై పక్కగా. కానీ వీళ్ళు ఎలిమినేటర్ నుంచి వెళ్తారా వెళ్ళలేరా అనేదే ఇక్కడ క్వశ్చన్. సో ఈ 2 టీం టాప్ 2లో ఉంటాయి కదా, ఇది జనరల్ ఆన్సర్. ఇది పంజాబ్, గుజరాత్ నేను చెప్పినట్టు. సో టాప్ 2లో ఉంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు ఫైనల్కి. ఆ 2 టీమ్స్ ఫైనల్ జరుగుతుంది నా గెస్. ఈ 2 టీమ్స్ బాగున్నాయి, బట్ వీళ్ళు ఎలిమినేటర్ ఆడితే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్సీబీ గత 6 సంవత్సరాలు 5 సార్లు, ఈ సంవత్సరంతో కలిపి 5 సార్లు వచ్చింది, 4 సార్లు ఎలిమినేటర్ ఆడి ఇంటికి వెళ్ళిపోయింది. సో అలా ఉంటుంది ఈ కథ. అది యాక్చువల్గా మామూలుగా మనం ఐసీసీ టోర్నమెంట్స్లో చూస్తాం కదా, ఫస్ట్ టీమ్కి, ఫోర్త్ టీమ్కి, సెకండ్ టీమ్కి, థర్డ్ టీమ్కి అలాగానే ఉంటే మటుకు ఈజీగా చెప్పొచ్చు ఆర్సీబీ, ముంబై ఫైనల్ అని. అలాగా అది ఇక్కడ ప్యాటర్న్ మారిపోద్ది కాబట్టి అది కొంచెం ట్రికీగా ఉంటుంది. సో అది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ముంబై అను గుజరాత్ కప్పులు కొట్టేసి మనం చూసాం. సో పంజాబ్ అండ్ ఆర్సీబీ ఇంకా కప్పు అనేది లేదు వాళ్ళకి. సో ఇప్పటికైనా ఈసారైనా వీళ్ళు కొత్త టీమ్గా వచ్చి కప్పు కొడతారని మీరు భావిస్తున్నారా? యాజ్ ఐపీఎల్ ఫ్యాన్, యాజ్ క్రికెట్ ఫ్యాన్ ఎవరు కూడా ఒక కొత్త టీం ట్రోఫీ కొడితే చూడాలనుకుంటారు. ఎవరైనా కూడా కొత్త టీమే కొట్టాలి. బట్ ముంబై జీటీ ఫ్యాన్స్ మటుకు వాళ్ళ టీం కొట్టాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఎవరి టీం వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా, అలానే అనుకుంటారు. బట్ చూడాలి మనం. అదే ఈ స్లాట్స్ కానీ కన్ఫర్మ్ అయిపోతే ఏ టీమ్స్ టాప్ 2లో ఉంటాయి, ఏ టీమ్స్ 3-4లో ఉంటాయి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ చెప్పలేం ఆర్సీబీ ఏమన్నా 18 సీజన్లో మ్యాజిక్ చేస్తుందా. ముంబై అయితే పక్కా మంచి టీం వాళ్ళది. వాళ్ళు ఎలిమినేటర్ ఆడతారనేది నాకు ఇక్కడ ముంబై మీద క్వశ్చన్. వాళ్ళు కానీ టాప్ 2లో కంటే నేను డైరెక్ట్గా ముంబై చెప్పేసేవాడిని, ముంబైకి మంచి ఛాన్సులు ఉన్నాయని. ఇక్కడ గుజరాత్ అయితే నాకు కొంచెం తేడా కొడతానే ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి 2. వాళ్ళకి ఆ ప్లేయర్ మిక్సింగ్ అనేది జరిగితే. బట్ చూడలేం, కొత్త టీం గెలవాలని నేను అనుకుంటున్నా నేనైతే. సో ఓకే, అయితే ఫైనల్గా ఐపీఎల్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ప్లే ఆఫ్స్ అయితే వచ్చేసినాయి, స్టార్ట్ అయిపోతాయి త్వరలో. ఈసారి అయితే ఐపీఎల్ ఫైనల్ ఇవైతే మటుకు మామూలుగా బీభత్సంగా ఉంటాయి. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఇంకో టీంని ట్రోల్ చేయొద్దు. ఈ నెగిటివ్, ఎందుకంటే మన ఇండియన్స్ మనమే ట్రోల్ చేసుకుంటున్నాం. ముంబై ఇండియన్స్ పేరు చెప్పి రోహిత్ శర్మని ట్రోల్ చేయడం, ఆర్సీబీ పేరు చెప్పి విరాట్ కోహ్లీని ట్రోల్ చేయడం, ఇలా మనల్ని మనమే ట్రోల్ చేసుకుంటే అవతల వేరే కంట్రీ, ఇప్పుడు యుద్ధం దృష్ట్యా కూడా మనం ట్రోల్ చేసుకుంటే వేరే దేశం పక్కన తెలుసు కదా, పక్కన ఏ వేస్ట్ దేశాలు ఉన్నాయి కదా, ఆ దేశాల పేర్లు చెప్పడానికి కూడా నాకు ఇష్టపడను. సో ఆ దేశం ముందు మనం తక్కువ కాకుండా మనల్ని మనం సపోర్ట్ చేసుకుందాం. ఒక ఫన్నీ వేలో ట్రోల్ చేసుకుందాం, మా టీం గెలిచింది అలా, అంతేగాని ఇలా లాలీపాప్, అంపైర్లు ఫిక్సింగ్ ఇవన్నీ రేర్గా ఉంటాయి. సో ఈ చెత్తనంతా పక్కన పెట్టి మనం ఎంటర్టైన్మెంట్గా చూడాలి. సో మనమే సపోర్ట్ చేయాలి. మీ ముంబై ఫ్యాన్ అవ్వచ్చు, నేను ఆర్సీబీ ఫ్యాన్ అవ్వచ్చు, ధోని ఫ్యాన్ అవ్వచ్చు, సిఎస్కే ఫ్యాన్ అవ్వచ్చు, బట్ యూనిటీగా ఉండాలి. ముంబై మేము గెలిచాం ఈసారి, మేము అదొక ఫన్నీ వేలో చెప్పాలి. ఆర్సీబీ మాకు కప్పు గెలిచాం అంతే, ఈసారి గెలవకుంటే లాలీపాప్. ఈ చెత్త అంతా ఉంటే అవతల ముందు మనం తక్కువ అవుతాం. అలాంటి పనులు చేయొద్దని నేను ఫ్యాన్స్కి చెప్తా. ఏ టీం గెలుస్తుంది అనేది అది టీం బాగా ఆడేదాన్ని బట్టి, లక్ ఫ్యాక్టరు, పిచ్ రిపోర్టు, ఆ రోజు వెదర్ కండిషన్స్. ఇప్పుడు వెదరు వర్షం పడే కారణం అంటే బౌలర్ స్వింగ్ అనుకూలిస్తుంది. స్వింగ్ అనుకూలిస్తే ఏ టీం బాగుంది? ఇప్పుడు ఆర్సీబీలో స్వింగ్ చేసే బౌలర్ ఉన్నారు, ముంబైలో స్వింగ్ చేసే బౌలర్ ఉన్నారు. ఆ టీం గెలిచే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ స్పిన్నర్స్కి వచ్చేసి పంజాబ్ టీంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు, చేహల్, బరారు. సో అట్లా కండిషన్ బట్టి మ్యాచ్ మారిపోతుంది. ఎవరు గెలుస్తారో మనం చెప్పలేం. కానీ ఈ ట్రోల్స్ అనేది ఒక రకంగా ఒక లిమిట్లో చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఒకటి పక్కన ఆ చెత్త దేశాల పక్కన మనం తక్కువ కాకుండా మనం యూనిటీగా ఉండాలని నేను కోరుకుంటా. అదే చెప్తా మన ఫ్యాన్స్ కూడా, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ గురించే, మనకి కొంచెం మన ఇండియాకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ నుంచి మనం జనరేట్ ఇన్కమ్ మనం ఆర్మీకి పంపిస్తాం, అలాగే మన కంట్రీకి డెవలప్ అవుతాం, అన్నీ యూజ్ అవుతాయి. ఎంతో కొంత బెటరే ఉంటుంది. సో ఫారిన్ ప్లేయర్స్ అందరూ కూడా మన దేశంలో ఆడుతున్నారంటే అది మన ప్లస్సే కదా. అది కొంచెం మనం గర్వంగా చెప్పుకునేది. దీన్ని మనం ట్రోల్ చేసుకున్నది చెత్త న్యూస్ ఉంటాను. నేను తక్కువ దూరంగా ఉండడం బెటర్. అది నా ఒపీనియన్ ఫైనల్గా. ఓకే అండి, థ్యాంక్ యూ.